ఇచ్చి పోయే పరిస్థితి లేదు తోట. అంటే ఈ రకంగా అంటే మీరు రకరకాల యూట్యూబులు, రకరకాల మోసపూరితమైన యూట్యూబులు చూసి మాటలు చెప్పి కంపెనీని డెవలప్ చేసే ముచ్చట కాదు ఇది. అచ్చం రైతు వారిగా రైతుని బాగు చేసేది. నేను రైతునే, రైతు కుటుంబం నుంచి పుట్టిన వాళ్ళము. మేము ఏదో బిజినెస్ కోసం మాట్లాడడం కాదు. ఈ ఈ ఈ ఫీల్డు అచ్చంగా రైతుకు గింజలు ఇచ్చి రైతు పండించిందే. మేమేదో డబ్బులు ఇచ్చి మాట్లాడియట్లే. ఈ లేకపోతే మాయమాటలు చెప్పి కొన్ని యూట్యూబ్లకు ఏదో సప్లై చేసి మేము అట్లాంటివి చెప్పేది కాదు. నికాసైన రైతుకి ఇచ్చి, నికాసైన పంట ఇచ్చి, నికాసుగా నమ్మకం ఉంటేనే మా సీడ్ వేసుకోండి. నమ్మకం మా మీద. నేను 40 సంవత్సరాల సీనియాక్ట్ ఉన్నది సీడ్స్ అమ్మే దాంట్లో. నేను ఏ రైతుని ఇబ్బంది పెట్టి ఏ రైతు దగ్గర మోసపూరిత మాటలు మాట్లాడి అమ్మే పరిస్థితి ఉండదు. మేము నికాసుగా పక్కాగా రైతు పక్షాన్నే ఉంటాం. కంపెనీ పర్పస్ మీద కంపెనీకి ఒత్తాసు పలికేది ఉండదు. కంపెనీ మంచిగా ఉంటేనే ఆ కంపెనీ అమ్ముతాం. ఏ ఫాల్ట్ వచ్చినా నేను తీసుకునే బాధ్యతగా ఈ సీడ్ చెప్పిస్తాం. అది ఈ మన తిరుమలాపాలెం మండలం, మరపడ మండలం, డోర్నకల్ మండలం, కొరి మండలం, తర్వాత ఆత్మకూరు మండలం, తర్వాత ఇక్కడ ఆత్మకూరు మండలం, తర్వాత కూసుమంచి మండలం, ఈ 4 జిల్లాలకు టచ్ చేసి కూడా నేను సీడ్ ఎప్పటి నుండో 40 సంవత్సరాల నుంచి అమ్మడం జరుగుతుంది. మాకు ఇల్లెందు నుంచి కూడా వస్తారు కస్టమర్ రైతులు. బయానం ఇల్లెందు, తర్వాత వరంగల్, అక్కడి నుంచి కూడా మన దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్తారు. ఒకవేళ రైతుకి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఆ ఫీల్డ్ దగ్గరికి పోయి వాళ్ళకు ఎట్లుంది ఏందనేది చూసి మేము చెప్తాం తప్ప మాయమాటలు చెప్పి యూట్యూబ్లో చూసి 40 క్వింటాలు, 70 క్వింటాలు, 60 క్వింటాలు మాయమాటలు చెప్పి యూట్యూబ్లో చూసి నష్టపోకండి. మీరు ఈ రైతు గారి పేరు యాసాల వెంకటేశ్వరరావు గారు, రఘునాథపాలెం. గత 30 సంవత్సరాల సీనియాక్టు మిరపతోట విషయంలో వారు ఆ సీడు వేయడం జరుగుతుంది. నారు కూడా మేమే నర్సరీలో పెంచి ఇవ్వడం జరిగింది. వేరే దగ్గర నారు కూడా ఆయన నేల మీద పోసుకొని నేల మీద పోసుకునేవారు. ఎప్పుడు నేను సీడ్ ఇస్తా కాబట్టి ఈసారి మా నర్సరీలో పోసిర్రు. బ్రహ్మాండంగా ఉంది తోట. 40 ఇంచులు పెట్టినప్పటికీ కూడా నడిచే పరిస్థితి లేదు. అంటే మీరే ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత ఓకే, థ్యాంక్ యూ అండి.